మనం వర్క్ చేస్తున్నప్పుడు జీతం కోసం పనిచేస్తామా? జీవితం కోసం పనిచేస్తామా? సాధారణంగా మనందరం ఏదైనా ఒక జాబ్ కానీ, మరొకటి కానీ చేసేటప్పుడు తెలియకుండా మనం చేసేదేంటంటే, నా జీవితాన్ని కాపాడుకునేందుకు నెల అయ్యేసరికి వచ్చే జీతం కోసమే పనిచేస్తాం. మీకు జీతం కోసం మాత్రమే పనిచేసే వాళ్ళ యొక్క ఎలా ఉంటుంది నేచర్ ఒక్కసారి కనుక మీరు ఎప్పుడైనా చూస్తే, వాళ్ళు ఏం చేస్తారంటే టైం అంటే టైంకొస్తారు. టైం అంటే టైంకెళ్ళిపోతారు. నా పని ఇంతే సార్. నేను ఈ పనే చేస్తాను సార్. ఇంతకన్నా నేను చెయ్యను సార్ అంటారు. ఇన్వాల్వ్ అయ్యి చెయ్యరు. సార్ ఏదైనా ఒక 5:30కి వెళ్ళిపోవాలి ఇంటికి అనుకుంటే కనుక సరిగ్గా ఆ టైంకి ఎవరైనా వర్క్ చెప్తే నా వల్ల కాదు సార్ తర్వాత చూసుకుందాం సార్ అంటారు. అంటే ఇలా చేయడం తప్పు అంటలేదు నేను. దయచేసి మీరు గమనించాలి. ఇలా చేయడం తప్పండి అంటే మనం కుటుంబాలను వదిలేసి త్యాగాలు చేసేది అంటలేదండి. ఎవడిష్టం వాడిది ఇక్కడ. నేనేమి జీతం కోసం పనిచేసే వాడికి స్టైల్ చెప్తాను తప్పించి కానీ అది తప్పని చెప్పడం లేదు. జీవితం కోసం పనిచేసేవాడు ఏం చేస్తాడంటే 5 అయినా 6 అయినా 7 అయినా 8 అయినా 9 అయినా పని చేసుకుంటూ వెళ్తాడు. వాళ్ళు ఎవరు నమ్మాలి యాక్చువల్గా అంటే చాలామంది తెలియని రహస్యం ఏంటంటే వాళ్ళు బయట వాళ్ళని నమ్ముతారా కాదు, తమను తాము నమ్ముకుంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను ఎక్కడ పని చేసినా ఇంతవరకు నాకు తెలిసి ఎక్కడ పని చేసినా నేను ఏనాడు కూడా వాళ్ళు ఎంత ఇస్తారని కానీ, నాకు ఎంత లాభం అని కానీ, నాకు ఎంత టైం అని ఏం చూసుకోను. నేను పని చేస్తాను ముందు. ఎందుకంటే ఈ పని నాది. ఇది కొంచెం సీతారామ శాస్త్రి గారి మాటల్లో చెప్పాలి అంటే ఈ పాట నాదిరా, ఈ పాట నా కూతురురా. ఈ కూతురికి మరి నేను అందమైన అంటే అలంకరణ అందమైన డెకరేషన్ చేసి పంపించాలి కదరా, డిగ్నిఫైడ్గా పంపించాలి కదరా. ఈ సింపుల్ ఈక్వేషన్ కూడా మర్చిపోతే ఎట్లారా అంటారు. అలా మన పని కదా ఇది, నేను చేస్తున్న పని కదా ఇది. కొంతమంది తమ డెస్క్ను కూడా సరిగ్గా తుడుచుకోరు. యాక్చువల్గా డెస్క్ మీద పేపర్లు కూడా సరిగ్గా పెట్టుకోరు. అంటే వీళ్ళు చేస్తున్న వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అది బ్యాంక్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, తాము పని చేస్తున్న చోట కూడా ఆ పని మనిషి వచ్చేంత వరకు వెయిట్ చేస్తే తప్పించి తమ ఈ విధి తుడుచుకోరు. ఉన్నంత వరకు తమ పనిని తాము తమ కోసం మాత్రమే చేస్తూ ఈ పనిలో ఒక వాల్యూ ఎడిషన్ ఇస్తూ రేపటి రోజు ఎలా పనిచేయడం వల్ల నేను కత్తిలా తయారవుతాను, కత్తిలా తయారైతే పదునెక్కుతాను, పదునెక్కితే నేను జీవితంలో గొప్పవాడిని అవుతానని తెలుసుకోగలిగితే జీవితం కోసం పనిచేస్తున్నట్లు లెక్క. నా టైం సార్ అంతగా నక్కలేదు సార్, నా చిన్ని పుట్టకు శ్రీరామరక్ష సార్, ఇంతకన్నా ఇదేకు సార్ ఇది లేదు అనుకున్నవాడు జీతం కోసం పనిచేస్తున్నట్టు లెక్క. ఎవరు ఎదుగుతారో నేను చెప్పడం లేదు, ఎవడిష్టం వాడిది ఇక్కడ అని చెప్తున్నాను, ఎవడి స్టైల్ వాడిది ఇక్కడ అని చెప్తున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.